శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామంలో వేంచేసి ఉన్న పుణ్యలింగేశ్వర స్వామివారి యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఈ ప్రదేశంలోనే అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి గణపతి నవరాత్ర మహోత్సవములు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వ్రతకల్పంలో వినాయక వ్రతకల్పం స్వామివారిని చక్కగా ఉన్నతమైనటువంటి పీఠం మీద అలంకరించి యథాశక్తిగా స్వామివారిని అలంకరించి మట్టి గణపతిని పూజించాలి. ఈ మట్టి గణపతిని పూజిస్తూ సమస్తమైనటువంటి శక్తులతో ప్రకాశించేటువంటి మహానుభావుణ్ణి ఆరాధించి తరించే పుణ్యమైనటువంటి రోజు ఇది. మహాగణాధిపతిని అర్చించి ఆచమన చేసి సంకల్పము చెప్పుకొని ఏ ఏ విధములైనటువంటి కోరికలు ఉన్నవో అవన్నీ చెప్పుకొని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ధర్మార్థ కామ మోక్షములు మాకు కావాలి అని కోరుకొని వంశాభివృద్ధి జరగాలని కోరుకొని తమ గోత్రనామాలు చెప్పుకొని స్వామివారిని ఆహ్వాన చేసి ఆ తరువాత షోడశోపచారములతో అర్ఘ్యపాద్యములు ఇచ్చి స్వామివారిని చక్కగా పూజ చేసి పంచామృతములతో అభిషేకము చేసి శుద్ధోదక స్నానమును సమర్పించి ఆ తర్వాత అలంకరించి స్వామివారికి చక్కని అంగపూజ చేసి ఆ తరువాత 21 పత్రములతో స్వామివారిని అర్చన చేయాలి. 21 పత్రములు అంటే 21 పత్రములు అని అర్థం. లోగడ చెప్పాను, మళ్ళీ ఒకసారి ఆ 21 పత్రములు ఏమిటో తెలియజేస్తాను. సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ 21 పత్రీ దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంతవు మెత్త దుర్వార ఉత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజిబల్ రక్కసి జమ్మిదాచన పువ్వు మాచిపత్రి గరిక మంచి మొలక అగరు ధూపాక్ష దీప నైవేద్య తాంబూల పుష్పోపకారములను భాద్రపద శుద్ధ చవటి పగటి వేళ కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు పాయసము జున్ను తేనెలు భక్తి మీర కోరి పూజింతు నిన్నెప్పుడు కోర్కె మీరా. ఇలా 21 పత్రములతో అంగపూజ ఇవన్నీ చేసిన తర్వాత స్వామివారికి అష్టోత్తరముతో పూజ చేయాలి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ తీసుకొని వచ్చి పత్రితో పూజ చేయాలి. మిగతా వాళ్ళంటికి అది వేరు. పత్రి అక్షింతలు పుష్పములు వీటితోనే పూజ చేయాలి గణపతికి. వీటిలో గరిక ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది. ఇందాక చెప్పాం కదా, ఈ 21 పత్రిలో గరిక కూడా ఉన్నది. స్వామివారికి అష్టోత్తర నామాన్ని చదువుతున్నాను. అందరూ కూడా శ్రద్ధాళువులై విని తరించి పూజ చేసుకోండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృత్తినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదకాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః.
నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాన్వితాయ నమః. ఓం బలోద్ధతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీరకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిస్థఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జ్యోతిషయే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం ధరణీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం ఆక్రాంతపదచిత్ప్రభవే నమః. ఓం అభీష్టవరప్రదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్పత్తికారణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకిణీమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదాసభవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సంతతోత్థతాయ నమః. ఓం విష్ణుగ్రసే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజయినే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నానావిధ ఫలపుష్పాని పూజయామి. ఓం శ్రీవరసిద్ధిగణాధిపతయే నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షితాం సమర్పయామి. దశాంగం గుగ్గుళోపేతం సుగంధిం సుమనోహరం. ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదో భవ. ఓం అంటూ అగరబత్తిని స్వామివారికి ఆ ధూపాన్ని వెయ్యాలి. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం. ఓం ఈశ్వరపుత్ర నమోస్తుతే. ఓం దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం నైవేద్యం. స్వామివారికి ఉండ్రాళ్ళు, పరవాణము, జున్ను మొదలైనటువంటివి పదార్థములు చేసినటువంటివన్నీ స్వామివారి ముందు ఉంచి చక్కగా ఒక తమలపాకు తీసుకొని నీళ్లు చల్లి మహామంత్రములు చదివి 5 సార్లు స్వామివారికి అలా చెయ్యి చూపి నివేదన చేయాలి. ఆ నివేదన చేసిన తర్వాత ఆ తాంబూలము అనేటువంటిది స్వామివారికి దక్షిణ తాంబూలం అక్కడ పళ్ళతో సహా అక్కడ ఇచ్చి స్వామివారికి నమస్కారం చేయాలి. పూగీ బలైశ్చ కర్పూరైర్నాగవల్లేదలైచ్యుతం ముక్తాచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతిఉక్ష్యతాం. శ్రీవరసిద్ధిగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఆ తరువాత స్వామివారికి దివ్య మహోన్నతమైనటువంటి విశేషంతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. చక్కగా కర్పూరం తీసుకొని స్వామివారికి చక్కగా ఆనంద పారవస్యంతో మంగళ నీరాజనం అక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఉంటారు.
ఆ వేద పండితుల దగ్గర నుంచొని చక్కగా మంత్రపూరితంగా స్వామివారికి చక్కగా అభిషేకము చేసేంతవరకు చేశారు కదా, ఆ హారతిని అలా అందివ్వండి. మంగళం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానేతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి యజమానస్య ఆయుర్తేజో దధాతి. ఓం స్వామివారికి అలా చక్కగా మంగళ నీరాజనం పలుకుతూ ఈ సమయమునందు ముత్తైదువులు కూడా చక్కగా శ్రీ శంభుతనయున్నకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవత వంజునకును అపర విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు ఖర్జూరదా నిమ్మ ద్రాక్ష పండ్లు తేనెతో మగ్గిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధిని ఇచ్చు గణపతికి నిపుడు జయమంగళం జయమంగళం శుభమంగళం. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీళ్ళు వేసి అందరికీ చూపించి చక్కగా కళ్ళగద్దుకొని చక్కగా అందరూ కూర్చొని అక్షింతలు తీసుకోండి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కథను వినాలి. ఈ కథను విని శిరస్సును అక్షింతలు దాల్చిన వారికి నీలాపనిందలు ఉండవు, సమస్త శుభములు జరుగుతాయి. మొన్నటి రోజున వినాయక యొక్క దివ్యమైనటువంటి ఉత్పత్తిని చెప్పాను, మరల సంక్షిప్తంగా చెబుతాను. గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుని మెప్పించి తన పొట్టలో ఉన్నటువంటి శివుడు అలా ఉండగా పార్వతీదేవి బాధపడితే విష్ణుమూర్తి గంగిరెద్దుల వేషం వేసుకొని అతని యొక్క పొట్టను చీల్చి పరమేశ్వరుని తీసుకొని వచ్చాడు. ఆ పరమేశ్వరుడు వస్తున్నాడనేటువంటి ఆనందంతో అభ్యంజన స్నానం చేసేటువంటి సమయమునందు నలుగుతో ఒక బాలుని తయారు చేసి వాకిట కావలి ఉంచింది. ఈశ్వరుడు రావటం, ఆ బాలుడు అడ్డగించడం, ఆగ్రహంతో శివుడు ఆ బాలుని యొక్క కంఠాన్ని దునుమాడాడు. ఆడు తర్వాత లోపలికి వెళ్ళి సంభాషణలో అంటే పార్వతీదేవి బాధపడితే ఆ బాలునకు ఆ గజాసురుని యొక్క దివ్యమైనటువంటి ఆ ముఖం, ఆ ఏనుగు ముఖాన్ని తీసుకొని వచ్చి ఆనందించి జీవం పోసి లోక కళ్యాణార్థమై మహానుభావుడు ఇతనికి గజాననుడు అని పేరు పెట్టారు. గజాననుడు ఇదంతా లోక కళ్యాణం కోసమే. ఇక్కడ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. శివుని చంపడం ఏంటి, కొడుకును చంపడం ఏంటి, కొడుకును ఎందుకు చంపారు, ఎందుకని ప్రాణం ఇచ్చింది, చంపేది ఆయనే, ప్రాణం పోసేది ఆయనే, సర్వమునకు కర్త ఆయనే, సర్వమునకు భోక్త ఆయనే. లోక కళ్యాణార్థం ఇంతలో మహానుభావుడైనటువంటి ఆధిపత్యం కావాలి అన్నప్పుడు తండ్రికి ప్రదక్షిణ చేయటం వలన ఆ గణేశునికి ఆధిపత్యం ఇచ్చారు. ఆ ఆధిపత్యంతో పొంగిపోయినాడు మహానుభావుడు, పులకరించిపోయినారు, దేవతలందరూ స్తుతించారు. కుడుములు ఇచ్చినటువంటి సమయంలో ఆ ఆయాసపడుతున్నటువంటి ఆ వినాయకుణ్ణి చూచి శివుని తలపై ఉన్నటువంటి చందమామ నవ్వటంతో పార్వతీదేవి ఆగ్రహించి ఇక నుంచి ఎవడైనా సరే చందమామను చూశారో నీలాపనంద గురవుతారని పార్వతీదేవి శపించింది. ఎప్పుడైతే ఆ శాపం కలిగిందో విలవిలలాడిపోయినటువంటి దేవతా సమూహమంతా హే పార్వతి జగన్మాత ప్రార్థించారు. ఆ మహానుభావుణ్ణి చూడకుండా మేము ఉండలేము అంటే పార్వతీదేవి కరుణించి ఇక నుంచి ఎవరైనా సరే చవితి నాడు చందమామను చూడకుండా ఉండండి అని ఆ శాపాన్ని కొంచెం మార్చింది. ఇక ఆనాటి నుంచి ప్రజలందరూ కూడా దేవతా సమూహమంతా పగలంతా స్వామివారిని సేవించి రాత్రిపూట ఆకాశం వైపు చూడకుండా చందమామను చూడకుండా గడుపుతూ ఉన్నారు. ఇలా కాలం దొర్లింది, ద్వాపర యుగం వచ్చింది. పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ధరణినేమి మహిమ చాట, ధరణినేమి మహిమ చాట, ద్వారకలో నుంటివో దేవదేవా. అందరి చేత స్తుతింపబడేటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఆ రోజున వినాయక చవితి చక్కగా పూజ చేశాడు. పూజ చేసి గోష్టం అంటారు, ఆయనకు గోవులంటే ఇష్టం కదా, గోపాలుడు. ఆయనే పాలు పితుకుదామని వెళ్ళి ఆకాశం వైపు చూడకుండా, ఈవేళ వినాయక చవితి కదా, పూజ చేశాము కదా, ఆకాశం వైపు చూస్తే చంద్రుడు కనపడతాడని ఆకాశం వైపు చూడకుండా పాలు పితుకుతూ ఉన్న సమయంలో పాలలో చందమామ కనపడ్డాడు. అప్పుడు అనుకున్నాడు కృష్ణ పరమాత్మ, ఆహా, తెలియకుండానే ఈవేళ చందమామను చూడకూడదు, కానీ పాలలో కనపడ్డాడు. నాకు ఎట్టి నీలాపనింద రాబోతున్నదో కదా. నీలాపనింద అంటే చెయ్యనటువంటి తప్పుకు నువ్వు చేశావనటం, ఇలాంటి
ఇవి నీలాపనిందలు అంటారు. ఇలా ఉండగా సత్రాజిత్ అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక రాజు. ఆయన సూర్యుని మెప్పించి శమంతకము అని పేరు కలిగినటువంటి మణిని విన్నారు. భక్తవరేణ్యులారా, ఈ శమంతకోపాఖ్యానము గనక వినినటువంటి వారికి కుష్టు వ్యాధి, మూర్ఛల వ్యాధులు ఇలాంటివి ఉండవు. ధనం ఎప్పుడు వాళ్ళ ఇంట ఉంటుంది. ఈ శమంతక మణి ఎవరి ఇంట ఉంటుందో, ఈ కథను ఎవరు వింటారో అది ఉన్న చోట అన్ని శుభములు జరుగుతాయి. ఆ మణిని దాల్చి వెళుతూ ఉన్నాడు. మనిషి కనబడడం లేదు. సూర్యకిరణమునకు ఆ మణి కాంతులు వెదజల్లుతూ ఉంటే ద్వారకాపుర వాసులందరూ ఆశ్చర్యపోయి ఆ వ్యక్తి ఎవరా అని గబగబా పరమాత్మ దగ్గరికి వచ్చారు. కృష్ణ పరంధామ గోవింద మాధవ దామోదరా, గోవింద మాధవ దామోదరా, హరికేశవ మాధవ నారాయణ గోవింద గోవింద. స్వామి, ఎవరో ఇలా వెళుతూ ఉన్నాడు, ఆయన శివుడా లేక బ్రహ్మదేవుడో మాకు అర్థం కాలేదు అనేటప్పటికీ చిరునవ్వులు చిందించిన పరమాత్మ, ఓ యాదవులారా, ఆయన శివుడు కాదు, బ్రహ్మ కాదు, సత్రాజిత్తు అని పేరు కలిగిన రాజు. శమంతకమణిని దాల్చి అలా వెళుతుండటం వల్ల శమంతకమణి సూర్యకాంతికి దగదగ మెరవడంతో మీరు భ్రమపడ్డారు అని చెప్పి అలా వెళ్ళి ఒక రోజున సత్రాజిత్తు ఇంటికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. సత్రాజిత్తు పొంగిపోయి, కృష్ణ, నీకంటే నేను భాగ్యవంతుడను అన్నాడు. మంచిదే, సంతోషం. ఎలా అంటే రా చూపిస్తా అని శమంతకమణిని చూపించాడు. పూజా మందిరంలో ఉన్నది. ఆ శమంతకమణి 8 మణుగుల బంగారాన్ని రోజు ఇస్తుంది. ఈ సత్రాజిత్తుకే సత్యభామ అని పేరు కలిగినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆమె చాలా పొగరుబోతు పిల్ల. శమంతకమణిని చూపించాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, మరి ఇంత బంగారం ఏం చేసుకుంటావయ్యా అన్నాడు. ఏం చేసుకుండేదేమిటి, నా ఇష్టం అన్నాడు. కాదు కాదు, ఆ మణి కనుక నాకు ఇచ్చినట్లయితే దీంతో కొందరికి పేద సాధలకు పంచడానికి వీలవుతుంది అనగానే కోపం కలిగింది. అసలు అనవసరంగా కృష్ణుని పిలిచి ఈ మణిని చూపించానే, చూపించకుండా ఉంటే బాగుండేది అనుకున్నాడు. సరే వెళ్ళిపోయినాడు. నేను ఇవ్వను అన్నాడు మణిని. నువ్వు ఇలా అడగడం చాలా తప్పు కృష్ణ. ఏదో పెద్దవాడివి బాగుంటుందని చూపిస్తే, మనం కూడా ఇల్లు కట్టుకొని చూపిస్తే ఇల్లు నాకు రాసివరాదు అంటే ఎట్లా ఉంటుందండి? అలా వీడికి చూపించడమే దండగ అనుకుంటాడు. అలాగే అనవసరం అనుకొని నేను ఇవ్వను అన్నాడు. కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఇలా కొంతకాలం గడవగా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అని పేరు కలిగినటువంటి ఆయన ఆ మణిని దాల్చి అడవికి వెళ్ళాడు. అడవికి వెళితే ఇది ఒక మాంసపు ముద్ద అనుకొని ఒక సింహం ఆ ప్రసేనుని చీల్చి నోట కరుచుకొని వెళుతూ ఉంటే భల్లూకము ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన కుమార్తె అయినటువంటి జాంబవతి, అతడు జాంబవంతుడు భల్లూకం. జాంబవంతుడు భల్లూకం రూపంలో ఉంటాడు. ప్రేమ మీరగా ఆ గుహలో ఇచ్చాడు. గుహలో ఇస్తే ఇది జరిగింది. కానీ సత్రాజిత్తు ఒక్కసారి కోపం కలిగి మణికంఠంబున్న దాల్చి, మణికంఠంబున్న దాల్చి మావాడు, మా తమ్ముడు మణికంఠంబున్న దాల్చి వెళితే మా తమ్ముణ్ణి చంపి మణిని అపహరించాడు కృష్ణుడు. అతనికి మర్యాద ఉన్నదా? మణికై మణికై నా తమ్ముని చంపి మణిని అపహరించినటువంటి కృష్ణునికి మర్యాద ఉన్నదా అని కృష్ణుడి మీద నెపం వేశాడు. మనకి ఈనాడు కనుక టీవీలు ఉన్నట్టు కృష్ణుడు దొంగ అని ఒకళ్ళు మళ్ళీ చర్చలు పెడతారుగా, వాడు కృష్ణుడు దేవుడని రకరకాల మొదలైనవి. కానీ కృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడలేదు. తన మీద నీలాపనింద వచ్చింది, అర్థమైంది. ఆనాడు పాలు పెతుకుతూ వినాయక చవితి నాడు ఆకాశం వైపు చూడకూడదు కదా, ఆ చూచినటువంటి పాలలో చందమామను చూశాను గనక నీలాపనింద వచ్చిందని కొంత సైన్యాన్ని తీసుకొని అడవికి వెళితే ప్రసేనుని కళేబరం, ప్రసేనుని చంపినటువంటి సింహం, సింహపు అడుగుజాడలు, మెల్లగా లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత జాంబవంతుడు, ఆ జాంబవంతుని గుహలోకి వెళ్ళాడు భల్లూకం. అక్కడ మణి కనిపించింది. ఎప్పుడైతే ఇలా మణి కనిపించిందో ఆశ్చర్యం కలిగి ఆ మణిని అలా పట్టుకున్నాడు తీసుకొని వెళదామని. ఆ గుహలోకి వెళుతూ తన వారినందరినీ వాకిటనే ఉంచి, నేను గుహలోకి వెళుతున్నాను, ఏదేమైనా సరే మీరు కొంతకాలం నేను రాకపోతే మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకు చెప్పాడు.
మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. లోపలికి వెళ్ళాడు. మణిని ఎప్పుడైతే పట్టుకున్నాడో చీకటి ఆవహించి కెవ్వున అరిచింది ఆ బాలిక. ఆ గుహలో రామ్ 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 అంటూ ఉన్నటువంటి మాటలు వినపడినాయి. ఎప్పుడైతే తన కుమార్తె కేకబెట్టిందో అమాంతం జాంబవంతుడొచ్చాడు. ఎవరది? కృష్ణ పరమాత్మను చూచాడు. నీవా మణిని అపహరించింది అని అమాంతం ఇద్దరూ ఫళా ఫళా కొట్టుకున్నారు. ముష్టాముష్టి అహర్నిశంభు అంటే పిడిగుద్దులు గుద్దుకున్నారు. 27 రోజులు అలా కొట్టుకున్నారు. వాకిటిలో ఉన్నటువంటి వారందరూ కూడా 27 రోజులు రాకపోయేటప్పటికీ ఆ లోపల అరుపులు వినపడుతుంటే తన కృష్ణ పరమాత్మకు ఆపద కలిగిందేమోనని జగదంబను ప్రార్థించారు. హే జగదంబ తల్లి కాపాడమ్మా ప్రార్థించారు. మాతా జగన్మాతా నీకన్నా మాకిలలో వేరింకెవరున్నారు మాతా. ఆ దుర్గాదేవి ప్రత్యక్షమైంది. ఓ యాదవులారా, మీరు బాధపడకండి, శ్రీకృష్ణుడికి క్షేమం కలుగుతుంది. మణితో బాలామణితో మణితో బాలామణితో క్షేమంగా వస్తాడు అని దుర్గ పలికింది. దుర్గా భర్గ అమ్మవారు పలికింది. 27 రోజులు కొడుతూ ఉంటే ఇది ఆ ముష్టాముష్టి శ్రీకృష్ణ పరమాత్మ పిడి గుద్దులకు చిరంజీవి అయినటువంటి బలవంతుడైనటువంటి జాంబవంతుడు కింద పడిపోయి రామ రామ రా అంటుంటే కృష్ణ పరమాత్మ దేహము నిమిరి తన రూపాన్ని చూపించాడు. రాముడు కృష్ణుడు, కృష్ణుడు రాముడు. జాంబవంతుడికి అర్థమైంది ఈ కృష్ణ పరమాత్మ ఎవరు? శ్రీరాముడే. ఆ రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. హే కృష్ణ, పువ్వులు వేరైన పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా. రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా. హరే రామా హరే కృష్ణ హరే కృష్ణ హరే రామా. స్వామి, పాపం చేశాను. పరమ పుణ్యాత్ముడమైనటువంటి నా స్వామి వారి మీద కాదు జాంబవంత. నీవు రామావతారంలో నా యుద్ధాన్ని చూసి నీకే వరం కావాలో కోరుకోమంటే నాతో మల్ల యుద్ధం చెయ్యాలని కోరుకున్నావు. ఆ కోరిక ఈనాడు ఫలించింది. కాదు స్వామి, నేను తప్పు చేశాను, పాపం చేశాను అని ఆ పాప ప్రక్షాళనకై తన కుమార్తె అయినటువంటి జాంబవంతిని అలా ఇచ్చి ఆ శమంతక మణిని కూడా ఇచ్చి అలా సాగనంపాడు జాంబవంతుడు. మణితో బాలామణితో విచ్చేశాడు. విచ్చేసి జాంబవంతిని ద్వారకకు పంపించి సత్రాజిత్తు దగ్గరకు వచ్చి సభ ఏర్పరిచాడు కృష్ణ పరమాత్మ. చూశావా ఓ ప్రజలారా వినండి, ఓ సత్రాజిత్ ఇదిగో నీ మణి. జరిగింది ఏమిటో తెలుసునా? ప్రసేనుని చంపిన సింహం ఇలా మొత్తం కథ మొత్తం చెప్పాడు. అప్పుడు దుఃఖించాడు, కళ్ళ వెంట నీళ్లు గారి. అందరూ దూషించారు సత్రాజిత్తుని. మహానుభావుని శ్రీకృష్ణ పరమాత్మని మీద నెపం వేస్తావా? ఆ కన్నీటితో పాదాలు కడుగుతూ, హే పరమాత్మ పరంధామ, ఏ నామము వింటే పాపములు పోతవో, ఏ నామములు పలికితే మానవులకు సుఖం కలుగుతుందో, ఏ నామము వింటే సర్వ పాపములు తొలగిపోతాయో అలాంటి సమస్త పాపములు పోగొట్టే పుణ్యాత్ముడి మీద పాపము ఉన్నది అని చెప్పి పాపము చేసిన పాపాత్ముడికి పారము కలదే? గతి ఉన్నదా? లేదు. నన్ను కాపాడు. మరి అప్పుడు పెద్దలందరూ చెబితే నీ పాపం పోవాలి అంటే నీ కూతురు సత్యభామనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మణిని ఈ మరొక బాలామణి సత్యభామణిని ఇచ్చారు. ఇస్తే పరమాత్మ మణి అక్కరలేదు, నీ దగ్గరే ఎట్టి పెట్టుకో, లేకపోతే నీ కూతురికి ఇవ్వు అని ఆ బాలామణితో వచ్చారు. ద్వారకానగరుడు సత్యభామతో చక్కగా వివాహం చేసుకుని సుఖంగా ఉండగా ప్రజలందరూ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. స్వామి, నీవు సర్వాంతర్యామివి, పరంధాముడివి, శక్తిమంతుడవు. నీవుకు నీలాపనింద వస్తే ఇంత పని చేశావు. మేము సామాన్యులు, మా మీద ఈ నీలాపనింద వస్తే ఏం చెయ్యాలి అనంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఈ రోజున భాద్రపద శుద్ధ చవితి రోజున పగటి నాడు వినాయకుని చక్కగా పూజ చేసి
ఆ పూజ చేసినటువంటి అక్షింతలను అలా చేతిలో పట్టుకొని ఈ శమంతకోపాఖ్యాన కథ విని, వినాయక ఉత్పత్తి ఇప్పుడు నేను చెప్పిన కథ విని ఎవరైతే శిరస్సును దాల్చుతారో వారికి నీలాపనిందలు రావు. అందుచేత వినాయక చవితి నాడు ఈ కథ శమంతకోపాఖ్యానం విని అక్షింతలు శిరస్సును దాల్చాలి. పూర్వము సీతాదేవి వెతుకుతూ రాముల వారు ఈ వినాయకుని యొక్క వ్రతం చేసి విఘ్నములు తొలగించుకున్నాడు. వృత్రాసుడు అని పేరు కలిగినటువంటి వాడు ఆ ఇంద్రుడు వృత్రాసుడిని జయించడానికి ఈ వ్రతం చేశారు. గంగను భూమి మీద తీసుకురావడానికి భగీరథుడిని పేరు కలిగినటువంటి మహానుభావుడు వినాయకుని పూజించి చక్కగా ఆ గంగను తీసుకొని వచ్చారు. ఈ పుణ్యమైనటువంటి కథలు విన్నా, శమంతకోపాఖ్యానములు విన్నా కుష్టు మహమ్మారి వ్యాధులు రావు, ఆరోగ్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, రాజ్యము లేని వారికి రాజ్యము, ధనము లేని వారికి ధనం కలుగుతుంది, విద్యావంతులు అవుతారు, అష్టైశ్వర్య భోగభాగ్యములతో పుత్ర పౌత్ర అభివృద్ధితో సదా వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తి.